సెవెంత్ సెన్స్ సినిమాలో బోధి ధర్మ గురించి ఏ ఇండియన్ అడిగినా సరే మాకు తెలియదు అనే సమాచారమే చెబుతారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల ప్రకారం బోధి ధర్మ ఎవరనేది గూగుల్ సెర్చ్ చేసి మరీ తెలుసుకుంటున్నారు ఇండియన్ ప్రజలు. మరి నిజంగానే బోధి ధర్మ ఎవరు? అతను ఇండియాకు చెందినవాడా లేక చైనీయుడా? సెవెంత్ సెన్స్ సినిమాలో ఇండియాకు చెందినవాడిగా చూపించారు. మరి నిజంగా అతనికి పెళ్ళయిందా, పిల్లలు కూడా ఉన్నారా అనేది పూర్తిగా మనం ఈరోజు తెలుసుకుందాం. అసలు విషయానికి వస్తే బోధి ధర్మ ఒక ఇండియన్. ప్రపంచం నాగరికత అంటే ఏంటో తెలియకముందు భారతదేశంలో ఆర్యులు పట్టణంలో ఎలా జీవించాలో అలానే జీవిస్తూ ఉండేవారు. అంటే అంత టెక్నాలజీని వారు చవి చూశారు. వ్యవసాయం దగ్గర నుండి ప్రతి దాంట్లో కూడా టెక్నాలజీని ఉపయోగించి తమ జీవితంలో భాగంగా చేసుకునేవారు. ఈ యొక్క టెక్నాలజీనే ఇప్పుడు ప్రతి దేశం కూడా ఉపయోగిస్తూ ఉంది. అంటే వాటికి మూలం మన భారతదేశమే. అందులో మరీ ముఖ్యంగా చైనాకు మాత్రమే సొంతంగా చెప్పుకుంటున్న మార్షల్ ఆర్ట్స్ కానీ కుంఫు కానీ మన ఇండియాలో పుట్టినవే అని గర్వంగా చెప్పుకోవాలి. మన వాళ్ళు నేర్పితే గానీ వాళ్ళు అక్కడ నేర్చుకోలేకపోయారు. ఒక రాజు ప్రోత్సాహం కారణంగా తమ జీవనంలో భాగంగా ఆ కున్ఫు కానీ మార్షల్ ఆర్ట్స్ కానీ అలవాటు చేసుకున్నారు. అయితే దీనికి సరైన మూలాధారం బోధి ధర్మ అనే ఒక బౌద్ధ సన్యాసి. ఈయన కారణంగానే చైనాలో బుద్ధిజం మొదలైంది. కున్ఫు మాత్రమే కాదు, షావలిన్ టెంపుల్ నిర్మాణం కూడా ఈయన కారణంగానే జరిగింది. ఇక సినిమాలో చూపించినట్లుగా ఈయనకు పెళ్లి కాలేదు, ఒక సన్యాసి, పిల్లలు కూడా లేరు. ఇక మొత్తంగా బోధి ధర్మ ఒకనొక సమయంలో చైనాలో అడుగు పెట్టే వరకు కూడా అక్కడ కనీస ఆరోగ్య సూత్రాలు కూడా ఉండేవి కావు. అందుకనేమో వైరస్ కి మళ్లీ కారణమయ్యారు. ఇతని కారణంగానే కొవ్వు పట్టి కసరత్తులు కూడా తెలియకుండా ఉన్న చైనీస్ కి ఆరోగ్యం అంటే ఎలా ఉంటుందో కూడా చూపించాడు. కనిపించింది తినడం, కనిపించిందల్లా కూడా తినడం కోసమే పుట్టింది అనుకుని బ్రతుకుతూ ఉండేవాళ్ళు చైనీయులు. కానీ ఒక్క బోధి ధర్మ ఎంట్రీతో వారి జీవితాలే మారిపోయాయి. ఆయన జీవితానికి వస్తే బోధి ధర్మ పూర్వీకులు ఆంధ్రప్రదేశ్ వారు అవ్వటం ఇంకా గమనార్హం. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడుకు చెందిన వారు. కానీ వారు అక్కడి నుంచి తమిళనాడులో జీవనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత తమ శక్తి సామర్థ్యాలతో కాంచీపురం రాజుగా కూడా ఎదిగారు. అప్పటి రాజు 3వ కొడుకే ఈ బోధి ధర్ముడు. కానీ చరిత్రలో ఉన్నట్లుగా ఆయన చాలా వయసు వచ్చాక బౌద్ధ మతం స్వీకరించారు అనేది తప్పు. తన 7వ ఏటనే బుద్ధిజంలో నడిచారు. అయితే బౌద్ధ మతం భారతదేశానికి పరిమితం కాకుండా ప్రపంచానికి పరిమితం చేయాలనుకున్నాడు. అతిపెద్ద దేశంగా ఉన్న చైనా గురించి తెలుసుకుని అక్కడికి ప్రయాణమయ్యాడు. చైనా వెళ్లి బుద్ధిజంలోని మహాయాన ధ్యాన సంప్రదాయాన్ని నేర్పించాలి అనుకున్నాడు. అలా చైనాకు వెళ్తూ మార్గం మధ్యలో జంబూ ద్వీపం, ఇండోనేషియా, బాలి, సుమత్రా దీవుల్లో కూడా బౌద్ధాన్ని వారికి నేర్పించి ఆ తరువాత చైనాకు వెళ్లారు. ఈ ప్రయాణానికి దాదాపు 3.5 సంవత్సరాలు పట్టింది. ఇక చైనా వెళ్లిన అతనికి సంస్కృతం మాత్రమే తెలుసు. దీంతో మెల్లగా తన మేధాశక్తిని ఉపయోగించి చైనీస్ భాషను నేర్చుకున్నారు. ఇక లాంగ్వేజ్ ప్రాబ్లం తీరిన తర్వాత బౌద్ధిజం గురించి ఆసక్తి ఉందని తెలిసి కింగ్ వు అనే అతన్ని కలుసుకోవాలనుకున్నాడు. ఇక అప్పటికే ఒక బౌద్ధ గురువు తమ సామ్రాజ్యానికి వస్తున్నారని తెలిసి ఆ కింగ్ వు అనే రాజు చాలా సంతోషపడిపోయాడు.